Hi guys, welcome all. Today our topic is electrical properties of solids. Electrical properties. Electrical properties. Based on their conductivity, the solids are classified into three types. Based on అంటే మనం కండక్టివిటీ వాహకతని ఎలక్ట్రికల్ వాహకతని మనం బేస్ చేసుకుని ఈ సాలిడ్స్ ని మనం త్రీ టైప్స్ కింద డివైడ్ చేస్తాం ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ లో. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్. సెకండ్ వన్ ఈజ్ సెమీకండక్టర్స్. థర్డ్ వన్ ఈజ్ conductors. Insulators, semiconductors and the conductors. So insulator, the range of electrical current flow ante vahakatane, the range of electrical flow or the range of conductivity is 10 power minus 20 ohm inverse meter inverse to 10 power minus 10 ohm inverse meter inverse. ఎలా ఉంటుంది రేంజ్ ఇన్సులేటర్స్ ది అంటే ఈ ఎలక్ట్రికల్ ఫ్లో అంటే ఎలక్ట్రికల్ ఫ్లో మీన్స్ కండక్టివిటీ. ద కండక్టివిటీ రేంజ్ ఆఫ్ ఇన్సులేటర్స్ 10 power minus 2 ohm inverse meter inverse to 10 power minus 10 ohm inverse meter inverse. In semiconductors the range, and that means the range flow of current or the range of conductivity is 10 power minus 6 ohm inverse meter inverse to 10 power 4 ohm inverse meter inverse. These are the semiconductors. Semiconductors flow here. Insulators 10 range is minus 10 power minus 20 to 10 power minus 10 ohm inverse meter inverse. In semiconductors the conductivity in semiconductors range 10 power minus 6 to ohm inverse meter inverse to 10 power 4 ohm inverse meter inverse. In conductors the range of conductivity is 10 power 4 ohm inverse meter inverse to 10 power 7 ohm inverse meter inverse. 10 power minus 10 power 4 ohm inverse meter inverse to 10 power 7 ohm inverse meter inverse. These are the conductivity ranges of three solids: insulators, semiconductors and conductors. So what is conductivity? The flow of current in that metal is called the conductivity. So conductivity flow ఎలా ఉంటుంది ఇందులో 10 power minus 20 to 10 power minus 10 అంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఉండేది కండక్టర్స్, అందుకంటే ఎక్కువ సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్ అంటే మనకి ఎలా ఫ్లో అవుతుందంటే అక్కడ ఆ ఫ్లోయింగ్ ఎలక్ట్రిక్ అంటే దట్ మీన్స్ కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందంటే కండక్టివిటీ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఆటమ్. అంటే ఏంటి ఆటమ్స్ అన్ని కలిస్తే కంబైన్ అయితేనే కదా మనం మాలిక్యూల్ ఫామ్ అవుతాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆటమ్స్ లో దాన్ని బేస్ చేసుకుని కండక్టివిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే మనకి అక్కడ కండక్టివిటీ ఉంటుంది. సో అలా మనం సెమీ కండక్టర్స్ ని తీసుకున్నాం అనుకోండి. సెమీ కండక్టర్స్ లో మనకి 4th A గ్రూప్ మూలకాలు తీసుకున్నామండి, సిలికాన్, జర్మేనియం ఇవి. సో ఇన్ తెలుగు మీడియం ఇన్సులేటర్ మీన్స్ బంధకాలు, అర్ధవాహకాలు, వాహకాలు. సో ఇక్కడ సెమీ కండక్టర్స్ యూ టేక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ నో. సో all atomic orbitals combine to form a molecular orbital. Everything that means you know that point. Atomic orbitals combines to form a molecular orbital. So these conductivities depends on the valency electrons in the metal atom. అంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే మాక్సిమం దట్ మీన్స్ కండక్టివిటీ ఎందులో జరుగుతుంది, మెటల్స్ లోనే కదా. సో ఆటమ్స్ అన్ని కంబైన్ అయితే ఏం ఫామ్ అవుతాయి, మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఆటమ్స్ కంబైన్స్ టు ఫామ్ ఏ మాలిక్యూల్
దే ఆర్ వెరీ క్లోజ్, ద ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ బ్యాండ్. ఒక టైప్ ఆఫ్ బ్యాండ్ ఇలా ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటి, ఒక ఆటమ్ ఉంది, సపోజ్ క్లోరైడ్ ఉంది, క్లోరిన్ ఉంది, లేదా మెగ్నీషియం మెటల్ తీసుకోండి, మెగ్నీషియం, ఇలా రెండు కలుస్తున్నాయి సపోజ్ చెప్తున్నా. కలిసినప్పుడు ఏమవుతుంది, అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్స్ టు ఫార్మ్ ఏ, ఏమవుతుంది, మాలిక్యులర్ ఆర్బిటల్ ఫార్మ్ అవుతుంది. ఎలా చెప్పాలంటే మెగ్నీషియం కాదు, ఇంకొక మెటల్ తీసుకోండి, సిలికాన్ ఏదో ఒకటి తీసుకోండి, సిలికాన్ రెండు కలిస్తే మనకి ఏమవుతుంది, ఫామ్, ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఒక బ్యాండ్ ఫామ్ అవుతున్నాను, దాన్ని ఏమంటారంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు. వ్యాలెన్సీ బ్యాండ్. The higher energy of the valency band is called, the higher energy of the valency band is called conduction band. The higher energy of valency bond is called conduction band. అంటే ఇది కండక్షన్ బ్యాండ్ ఇలా ఉంటుంది. అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎంటీగా ఉంటుంది. జంప్ చేస్తాయి కదా, లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్ కి జంప్ చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి, అటామిక్ ఆర్బిటల్స్ కలిసి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. సేమ్ దీనేమో వ్యాలెన్సీ బాండ్ అనేది, దీన్నేమో కండక్షన్ బ్యాండ్ అని అంటారు. సో ఈ రెండింటికి ఎనర్జీ గ్యాప్ ఉంటేనే మనకి కండక్టివిటీ అనేది ఉంటుంది. ఎనర్జీ గ్యాప్ లేకుండా రెండు ఈక్వల్ గా ఉందనుకోండి, దర్ ఈస్ నాట్ దర్ ఎనీ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే కండక్టివిటీ ఉండదు దానికి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. Conductivity is based on the valency electrons in the orbitals, valency electrons in the metal atom. అంటే ఏంటి, valency electrons ఉంటాయి కదా, అప్పుడు సపోజ్ థర్డ్ గ్రూప్ చూసుకోండి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫోర్త్ గ్రూప్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే థర్డ్ గ్రూప్ ఆర్ 13th గ్రూప్, ఫోర్త్ గ్రూప్ ఆర్ 14th గ్రూప్. సో ఆ ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని కండక్టివిటీ ఉంటుంది. అక్కడ మనకి ఏ విధమైన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లేకపోతే దర్ ఈస్ నో కండక్టివిటీ. సో అలా లేనప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇంప్యూరిటీని యాడ్ చేస్తాం. అంటే అక్కడ దెర్ ఈస్ నో ఎనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అవి ఫుల్లీ ఫిల్డ్ అయిపోయినాయి. అంటే ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నిటితోనే అవి బంధాన్ని ఏర్పరచేసుకున్నాయి. సో అలా బంధాన్ని ఏర్పరచేసుకుంటే మనకి ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ కరెంట్ ఫ్లో అవ్వాలి, కండక్టివిటీ ఉండాలంటే అక్కడ ఏం చేయాలి, ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉండాలి, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి, డిఫిషియన్సీ అయినా ఉండాలి. రెండు లేకుండా అవి రెండు ఈక్వల్ గా ఉంటే మనకి బ్యాలెన్స్ అయిపోయి మనకి బాండ్స్ ఫామ్ చేసేసుకుంటే మనకి అక్కడ కండక్టివిటీ ఉంటుందా, ఉండదు. సో ఆ విధమైన కండక్టివిటీని కల్పించడం కోసం, ఆ విధమైన కండక్టివిటీ కోసం ఏం చేస్తారంటే ఈ సెమీ కండక్టర్స్ ఉన్నాయి కదా, ఈ సెమీ కండక్టర్స్ కి ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తారు. ఇంప్యూరిటీస్ అంటే వేరే ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తారు. అలా ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం వల్ల అందులో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే ఎక్సెస్ వస్తాయి, అలాగే తక్కువ కావాల్సిన దానికన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న దాన్ని యాడ్ చేస్తే తక్కువ వస్తాయి. డిఫిషియన్సీ వల్ల అయినా మనకి కండక్టివిటీ ఉంటుంది, అలాగే ఎక్సెస్ వల్ల కండక్టివిటీ ఉంటుంది. సో ఆ విధంగా సెమీ కండక్టర్స్ కి ఇంప్యూరిటీని యాడ్ చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే డోపింగ్ అంటారు. డోపింగ్, DOPING, డోపింగ్. వెరీ ఇంపార్టెంట్ అన్న, డోపింగ్ అంటే 2 మార్క్స్ లో అడుగుతారు. డోపింగ్ అంటే ఏంటి, బై యాడింగ్ ద ఇంప్యూరిటీస్ టు సెమీ కండక్టర్స్ ఈస్ కాల్డ్ డోపింగ్. ఇంప్యూరిటీస్ ని మనం సెమీ కండక్టర్స్ కి యాడ్ చేసింటే, అర్ధవాహకాలకి యాడ్ చేసిన ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే డోపింగ్ అంటారు. సో ఇలా ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతాయి, అందులో డిఫిషియన్సీ కానీ ఎక్సెస్ కానీ వస్తాయి. సో ఆ డిఫిషియన్సీ ఎక్సెస్ రావడం వల్ల ఏమవుతుంది, అందులో సెమీ కండక్టర్స్ లో ఎలక్ట్రికల్ అనేది అంటే చార్జ్ అనేది ఫ్లో అవుతుంది, కండక్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ విధమైన కండక్టర్స్ ఏమంటారంటే ఇన్స్టెంటిక్ సెమీ కండక్టర్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకుంటాం అంటే సెమీ కండక్టర్స్ లో, దీనికి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటాం అంటే సెమీ కండక్టర్స్ లో సిలికాన్ జర్మేనియం తీసుకుంటాం. సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్స్టెంటిక్ సెమీ కండక్టర్స్. ఇన్స్టెన్సిక్ అంటే స్వభావజ అర్ధవాహకాలు అంటాం తెలుగులో. ఇన్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ గా సిలికాన్ జర్మేనియం తీసుకుంటాం. ఇక్కడ ఇన్సులేటర్ ఉందనుకున్నాను, ఇన్సులేటర్ లో ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ గ్యాప్ సో చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వాలంటే ఏమవుతుంది, కండక్టివిటీ కష్టం కదా. సో కండక్టర్స్ లో ఎనర్జీ గ్యాప్ అసలు ఉండదు వ్యాలెన్స్ బాండ్ కి కండక్టివిటీ బాండ్ కి. అంటే నేను చెప్పాను కదా, వ్యాలెన్సీ బాండ్ కండక్టివిటీ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. వ్యాలెన్సీ బాండ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వల్ల అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే ఎనర్జీ బ్యాండ్ ఏమంటారంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. అలా కాకుండా వ్యాలెన్సీ బ్యాండ్ కన్నా హైయర్ ఎనర్జీ బ్యాండ్ ఏమంటాం, కండక్షన్ బ్యాండ్ అంటాం, కండక్టివిటీ బ్యాండ్ అంటాం. సో ఈ కండక్షన్ బ్యాండ్ కి
చూపిస్తున్నా చూడండి మీకు డయాగ్రామ్ వేసి. కండక్షన్ బ్యాండ్ ఇదిగో, వ్యాలెన్సీ బ్యాండ్ ఇదిగోండమ్మా. సపోజ్ ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి పాస్ అవ్వాలంటే ఏమవుతుంది, కష్టం కదా. సో ఇన్సులేటర్స్ లో ఇలా ఉంటాయి, ఇన్సులేటర్స్ లో. సో నెక్స్ట్ కండక్టర్స్ దెర్ ఈస్ నో ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ బ్యాండ్స్. ఈ టూ బ్యాండ్స్ కి ఎనర్జీ డిఫరెన్స్ ఏం ఉండదు, రెండు దగ్గరగా ఉంటాయి. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుందా, ఉండదు. సెమీ కండక్టర్స్ లో ఏముంటుందంటే దెర్ ఈస్ స్మాల్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ బ్యాండ్స్. వ్యాలెన్సీ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి స్మాల్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఫ్లో ఉంటుంది, ఏంటి కండక్టివిటీ ఉంటుంది. సో అందువల్ల సెమీ కండక్టర్స్ మనం తీసుకుంటాం. సో ఈ సెమీ కండక్టర్స్ లో మనకి బ్యాలెన్స్ అయిపోయి ఉన్నాయనుకోండి, నేను చెప్పాను కదా, ఎక్సెస్ ఉన్నా లేదా డిఫిషియన్సీ ఉన్నా ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, కండక్టివిటీ ఉండి ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. దానివల్ల మనకి కరెంట్ పాస్ అవుతుంది. కండక్టివిటీ అంటే అంతే, వాహకత అంటే ఫ్లోయింగే కదా. సో మనకి సెమీ కండక్టర్స్ లో ఏమవుతుందంటే, ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నా, సెమీ కండక్టర్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సెమీ కండక్టర్స్ లో ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సిలికాన్ అండ్ జర్మేనియం. సిలికాన్ లేదా జర్మేనియం. ఇక్కడ నేను సిలికాన్ తో చూపిస్తున్నాను చూడండి. సిలికాన్ అన్న, సిలికాన్ ఈ అటామిక్ నెంబర్ ఎంత, సిలికాన్ అటామిక్ నెంబరు 14 అన్న. 14 అంటే నియాన్ వస్తుంది, నియాన్. నెక్స్ట్ ఏమవుతుంది, నియాన్ తర్వాత నియాన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p2 వస్తుంది. సిలికాన్కి ఏమొస్తుంది, 3s2 3p2 కనిపించట్లేదా, 3s2 3p2. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి 2 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో అంటే ఎవ్రీ సిలికాన్ హ్యావ్ 4 valence electrons. Here see this silicon, ఇదొక సిలికాన్, ఇదొక సిలికాన్ చేస్తున్నాను. ఇవన్నీ సిలికాన్సే. ప్రతి సిలికాన్ లోనే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 4 electrons. Around the silicon you have to get the 4 electrons like this in 1 2 3 4 electrons. Here also 4 1 2 3 4 electrons. Here also 1 2 3 4 electrons. 1 2 3 4 electrons. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా ప్రతి దానికి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి నన్ను, అంతే కదా. ఇలా ఉంది. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కి 2 ఎలక్ట్రాన్స్ కి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కి 2 ఎలక్ట్రాన్స్ కి, మళ్ళీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పైన ఉంటాయి కదా. ఇంకా సిలికాన్స్, నెంబర్ ఆఫ్ సిలికాన్స్, ఈ మాలిక్యూల్స్ కదా. ఇలా 2 ఎలక్ట్రాన్స్ కి ఇలా బాండ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇలా బాండ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అయిపోయింది కదా. దెర్ ఈస్ నో ఎనీ వేకెంట్ ఆర్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సిలికాన్ మాలిక్యూల్. ఎక్కడైనా మనకి ఎక్సెస్ కనిపిస్తుందా, ఇక్కడ మళ్ళీ సిలికాన్స్ ఇలా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కడ మనకి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ కానీ డిఫిషియన్సీ ఎలక్ట్రాన్స్ కానీ లేదు. మరి ఎలా ఫ్లో అవుతుంది, ఛార్జ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఛార్జ్ నాట్ ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతుంది, కండక్టివిటీ ఎలా ఉంటుంది, ఉండదు కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక సిలికాన్ ప్లేస్ లో ఫిఫ్త్ ఏ గ్రూప్, ఫిఫ్త్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాను. 5A అంటే 5th ఆర్ 15th గ్రూప్, రెండు ఒకటే కదా. 15th ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోనీ, బిస్మత్, ఇవే కదా.
నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోనీ, బిస్మత్. సో ఇందులో నేను ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ ఫాస్ఫరస్ తీసుకుంటున్నాను. ఫాస్ఫరస్ అంటే పి ఎన్ని ఉంటాయి, 15th గ్రూప్ కదా, 5 గ్రూప్ అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో when I am adding this phosphorus to silicon, automatically this phosphorus is replaced by one silicon atom. సిలికాన్ 4 కదా, 4 వ్యాలెన్సీస్ తో సిలికాన్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చేసింది సిలికాన్ 1 2 3 4. వెన్ యూ యాడ్ ఫాస్ఫరస్ అంటే నేను థర్డ్ నాట్ 5th గ్రూప్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాను సిలికాన్ కి. సో సిలికాన్ కి అంటే ఇది మనం కండక్టివిటీ గురించి కదా మాట్లాడుకుని, సెమీ కండక్టర్స్ గురించి. సో నేను సిలికాన్ తీసుకున్నాను, సిలికాన్ లో అన్ని ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ తో బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఇక్కడ కండక్టివిటీ లేదు. కండక్టివిటీ ఎలా ఉంటుందని చెప్పాను, ఎక్సెస్ ఉండాలి, డిఫిషియన్సీ ఉండాలి, రెండూ లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే డోపింగ్ చేస్తున్నా, ఇంప్యూరిటీని యాడ్ చేస్తున్నా. అక్కడ నేను ఏం తీసుకున్నాను, 5th or 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటవి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోనీ, బిస్మత్. లేదా ఆర్సెనిక్ తీసుకోండి. ఏదైనా మనకి ఏంటి ఈ గ్రూప్ లో అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్సే కదా ఉండేది. ఇవో 5 ఎలక్ట్రాన్స్. వెన్ ఐ యాడ్ దిస్ గ్రూప్ ఎలిమెంట్ టు ద సిలికాన్, దీనికి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆర్సెనిక్ కదా, ఇదిగో ఆర్సెనిక్ యాడ్ చేశాను. ఆర్సెనిక్ చుట్టూ ఎన్ని ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదిగో 1 2 3 4 5th ఎలక్ట్రాన్, ఇదిగో 5th. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ మళ్ళీ అగైన్ ఫార్మ్డ్ 4 బాండ్స్ విత్ అరౌండ్ సిలికాన్స్. అరౌండ్ అంటే చుట్టూ సరౌండింగ్ సిలికాన్స్ తో ఏమవుతుంది, ఆర్సెనిక్ 4 బాండ్స్ ఫార్మ్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఎక్సెస్ గా ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది. చూడండి, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్. దిస్ ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఈస్ డీలోకలైజ్ ఇన్ ద మాలిక్యూల్. ఏమవుతుంది, మనం ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ చేసి మనం పవర్ సప్లై చేసామో ఈ ఎలక్ట్రాన్ డీలోకలైజ్ అవడం వల్ల మనకు కండక్టివిటీ ఫ్లో ఉంటుంది. ఓకే, సో అలా కండక్టివిటీ ఉండడం వల్ల, ఇది ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ అనమాట. ఎలక్ట్రాన్స్ రిచ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి కదా, లేదా యానియానిక్ సెమీ కండక్టర్స్ అని కూడా అంటారు. యానియానిక్ సెమీ కండక్టర్స్ కాదు, చూడండి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్సెస్ ఇంప్యూరిటీ అని అంటారు. ఎక్సెస్ ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీ అంటారు, ఎలక్ట్రాన్ రిచ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇలా ఎలక్ట్రాన్ రిచ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీని ఏమంటారంటే ఎన్ టైప్. ఈ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే చూడండి ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. ఓకే, అగైన్ లిసన్ అన్న, when I take silicon as example of semiconductors, silicon is satisfied by 4 bonds with their surrounding silicons. దాని చుట్టూ ఉన్న సిలికాన్ మాలిక్యూల్స్ తో ప్రతి సిలికాన్ 4 బాండ్ తో మనకి బాండ్ ఫామ్ చేసింది. కానీ కండక్టివిటీ ఉండాలంటే ఎక్సెస్ అయినా ఉండాలి, డిఫిషియన్సీ అయినా ఉండాలి. లేదు కాబట్టి నేను ఏం చేశానంటే డోపింగ్ చేశాను. దేంతో, 5th గ్రూప్ ఎలిమెంట్ తో డోపింగ్ చేశాను. డోపింగ్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఆర్సెనిక్ ఉంది కదా, ఆర్సెనిక్ వచ్చి ఇక్కడ సిలికాన్ ప్లేస్ రీప్లేస్ అయిపోయింది. సో రీప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఎక్సెస్ ఎలక్ట్రాన్ మిగిలింది కదా. ఈ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ when you add temperature, when you raise temperature, automatically this electron is delocalized in the molecule. మాలిక్యూల్ డీలోకలైజ్ అవ్వడం వల్ల మనకి కండక్టివిటీ ఉంటుంది. దిస్ టైం అంటే ఎక్సెస్ ఇంప్యూరిటీ ఎక్సెస్ ఉంది కదా. సో దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ ఆర్ ఎన్ టైప్. దీని ఈ టైప్ ఆఫ్ కండక్టర్స్ ఏమంటారంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఓకే, దెన్ యూ టేక్ అగైన్ సిలికాన్ తీసుకోండి యాజ్ యూజువల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం యాడ్ చేశాను, ఫస్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ రావాలంటే 5th A 15th A గ్రూప్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే 3rd or 13th గ్రూప్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాను. 3rd or 13th గ్రూప్, 3rd అన్న 13th అన్న ఒకటే కదా. 13th or 3rd గ్రూప్ or 13th గ్రూప్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నాను. అవి ఏంటవి 3rd or 13th గ్రూప్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, 3rd or 13th గ్రూప్ తీసుకున్నా. 3rd గ్రూప్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, బోరాన్, అల్యూమినియం, ఇండియం, గాలియం, థాలియం. ఇవి 13th గ్రూప్ ఎలిమెంట్స్, బోరాన్, అల్యూమినియం, ఇండియం, గాలియం, థాలియం. సో వెన్ యూ యాడ్ దిస్ 3rd గ్రూప్ ఇంప్యూరిటీస్ టు ద సిలికాన్, దీనికి యాడ్ చేస్తే మనకి 3rd గ్రూప్ అంటే ఎన్ని ఉంటాయి నాన్న, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని వ్యాలెన్స్, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వెన్ యూ యాడ్ బోరాన్ టు ద
ది సిలికాన్ ఆటోమేటికలీ హియర్ ది సిలికాన్ రీప్లేస్డ్ బై ద బోరాన్. ఎన్ని ఉన్నాయి బోరాన్లో? 3 ఎలక్ట్రాన్సే కదా, 1 2 3. 3 ఎలక్ట్రాన్స్తో 3 బాండ్స్ ఫామ్ చేసేస్తుంది సిలికాన్స్తో, సరౌండింగ్ సిలికాన్స్తో. ఇంకా అగైన్ లెఫ్ట్ 1 ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. సో దిస్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ హోల్ అన్న, హోల్ అంటాం ఇక్కడ, హోల్ అంట. సో దిస్ హోల్ వల్ల ఏమవుతుందంటే బై ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిస్ హోల్, దట్ మీన్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈస్ అట్రాక్ట్స్ టువర్డ్ ద హోల్. ఈ హోల్ వైపు పాజిటివ్ ఎలక్ట్రోడ్ రావడం వల్ల ఇక్కడ ఎలక్ట్రికల్ అంటే కండక్టివిటీ అనేది జరుగుతుంది. దీన్ని ఎక్సెస్ ఇక్కడ ఏమన్నా డిఫిషియన్సీ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా హోల్. ఇందాక ఎన్ టైప్లో ఏమవుతుంది, ఎక్సెస్ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ కాల్డ్ పీ టైప్. నన్ను ఇందాక ఏం చెప్పాను, అవి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉంటే కనుక దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అని, ఇలా మనకి డిఫిషియన్సీ ఉంది కదా అంటే హోల్ ఉంది కాబట్టి దీన్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అని అంటారు. దీస్ 2 ఆర్ ద సెమీ కండక్టర్స్. నన్ను చూడండి ఇక్కడ నేను మన ఇక్కడ ఏ గ్రూప్ యాడ్ చేసాం థర్డ్. అలాగే సిలికాన్ జెర్మేనియం తీసుకున్నాం సెమీ కండక్టర్స్. ఇవి వచ్చి 4th గ్రూప్. నాన్న 4th గ్రూప్ ఎలిమెంట్స్ ఇవి 4th గ్రూపు. మనం ఇందాక ఫస్ట్ ఎన్ టైపు సెమీ కండక్టర్స్కి మనం ఏ గ్రూప్ తీసుకున్నాం, డోపింగ్కి 5th గ్రూపు. అలాగే మనం ఎన్ టైప్ పీ టైప్ సెమీ కండక్టర్స్కి ఏం తీసుకున్నాం, 3rd గ్రూప్. 3rd 4th 5th. ఓకే, సిలికాన్ జెర్మేనియం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్స్టెంటిక్ సెమీ కండక్టర్స్, దట్ మీన్స్ స్వభావజ అర్ధవాహకాలు. సో ఈ స్వభావజ అర్ధవాహకాలకి మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నామంటే సిలికాన్ జెర్మేనియం తీసుకున్నాం. సిలికాన్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుని ఇవన్నీ సెట్ చేసాను. సెట్ చేయడం అంటే ఏముంది, ప్రతి సిలికాన్ చుట్టూ ఒక 4 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సిలికాన్ ఆటమ్స్ కంబైన్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్. మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంది కదా. సో మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ప్రతి సిలికాన్ ఇంకొక సిలికాన్తో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సిలికాన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై 4 బాండ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ కానీ డిఫిషియన్సీ కానీ ఉంటేనే కండక్టివిటీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను డోపింగ్ చేస్తాను, అంటే ఇంప్యూరిటీస్ని యాడ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే డోపింగ్ అంటారు. సో ఈ డోపింగ్ ప్రాసెస్లో ఫస్ట్ నేను 5th గ్రూప్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. అంటే 5th గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోని, బిస్మత్. ఏదైనా యాడ్ చేసినప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫామ్ కావాల్సింది 4 ఎలక్ట్రాన్సే. 5 ఎలక్ట్రాన్స్కి ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ మిగులుద్ది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీస్ అనొచ్చు, ఎలక్ట్రాన్ రిచ్ ఇంప్యూరిటీ అంటాం. సో అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఏమంటాం, ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటాం. ఒక ఎక్స్ట్రాగా ఉంటుందా ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది, డీలోకలైజ్ అవడం వల్ల కండక్టివిటీ ఉంటుందని చెప్తాం. ఇక్కడ మనకి మళ్ళీ పీ టైప్ సెమీ కండక్టర్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎలక్ట్రాన్ రిచ్ కదా, ఇది ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఇంప్యూరిటీస్. లో ఏమవుతుందంటే ఇక్కడ మనం 3rd గ్రూప్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం, బోరాన్, అల్యూమినియం, ఇండియం, గాలియం, థాలియం. ఇవి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డిఫిషియన్సీ వస్తుంది. ఈ డిఫిషియన్సీని ఏమంటారు, పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు. దీన్ని హోల్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ఛార్జ్ వైపు నడుస్తుంది అనమాట, ముందుకి టువార్డ్స్ ద పాజిటివ్ ఛార్జ్. సో దానివల్ల ఏమవుతుంది, కండక్టివిటీ ఉంటుంది. సో ఇది అంటే పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. You have to make notes by using this class and send or share with me by WhatsApp. Okay, thank you. I hope you understand. Bye.